రామ్ చరణ్, మన చరణ్ బాబు, మన మగధీర, మన రాముడు, మన ధ్రువ, ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలికే మన బంగారు కొండ. ఎస్, మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచివాడో మన అందరికీ తెలిసిందే కదా. అయితే ఇండస్ట్రీలోని వారంతా మన చరణ్ ని తండ్రికి మించిన తనయుడు అంటారు. గౌరవం, సినిమాపై మమకారం, ప్రేమ, కుటుంబంపై బాధ్యత, అన్నిటికీ మించి ఫ్యాన్స్ అంటే చెప్పలేనంత అభిమానం. ఇది మన చరణ్ బాబుని అందరి మనసుల్లో నిలబెడుతుంది. అయితే ఈ రోజు మన చరణ్ బర్త్డే సందర్భంగా అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పెద్ద గ్లింప్స్ వచ్చేసింది. అది కూడా మన చరణ్ ని ఒక పెహల్వాన్ గా పరిచయం చేసింది. ఇది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప సర్ప్రైజ్. జస్ట్ ఇందాకే ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది నుండి మేకర్స్ విడుదల చేసిన పెద్ది పెహల్వాన్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే అయినా అందులో కనిపించిన యోధుడి ఆవేశం ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో శ్రీరామనవమి రోజున విడుదల కావడం కూడా అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఈ గ్లింప్స్ లో కథానాయకుడి మరో కొత్త కోణాన్ని దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇంతకు ముందు విడుదలైన చిన్న టీజర్ లో చరణ్ క్రికెట్ నేపథ్యంలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదలైన ఈ వీడియోలో మాత్రం అతను పెహల్వాన్ గా మారే ప్రయాణం చూపించారు. కుస్తీ గ్రౌండ్ లో అడుగుపెట్టే క్షణం, ప్రతి ఫ్రేమ్ లో కనిపించిన కఠిన సాధన, పట్టుదల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో కనిపించిన ట్రైనింగ్ మాంటేజ్ నిజంగా ఎంతో పవర్ఫుల్ గా ఉంది. కఠినంగా చేసే వ్యాయామాలు, మట్టిలో చెమటోడ్చే శిక్షణ, అన్ని అంశాలు పాతకాలపు పెహల్వాన్ సంస్కృతిని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతని ఫిట్నెస్, కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసం, యోధుడి తత్వాన్ని ప్రతిబింబించే ఒక స్వాగ్, ఇవన్నీ కలిసి ఒక అసలైన పెహల్వాన్ రూపాన్ని ప్రేక్షకుల ముందుంచాయి. ఇంకా ఈ గ్లింప్స్ లో ప్రత్యేకంగా అభిమానులను ఉర్రూతలెగించిన సన్నివేశం హనుమాన్ సీక్వెన్స్. ఆ ఒక్క ఫ్రేమ్ ని చూసి చాలా మంది అభిమానులు గూస్ బంప్స్ అనుభూతి చెందుతున్నారు. ఈ సన్నివేశం చిత్రంలోని ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచేలా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఈ గ్లింప్స్ కు మరో పెద్ద బలం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. వీడియోలో కనిపించే సంగీతం ఒక్కొక్క షాట్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వ్యాయామం, ప్రతి కదలికకు సంగీతం ఇచ్చిన ఆ ఎనర్జీ ప్రేక్షకుల్లో అడ్రినాలిన్ ను పెంచేలా ఉంది. అందుకే చాలా మంది అభిమానులు ఈ చిన్న గ్లింప్స్ ను కూడా ఒక పెద్ద ఫెస్టివల్ రిలీజ్ లా అనిపించిందని అంటున్నారు. ఈ గ్లింప్స్ విడుదలతో పెద్ద సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మేకర్స్ కూడా ఈ సందర్భంగా మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ ఆనందకర సమయంలో ఒక చిన్న ఆందోళన కూడా అభిమానుల్లో కలిగింది. పెద్ది షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో అతడి ఎడమ కంటికి గాయమైంది. యూనిట్ మొదట ఇది చిన్న గాయమే అని ప్రకటించినప్పటికీ అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. ఆ గాయంతో చరణ్ కనురెప్పకు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీ జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన మళ్లీ సెట్స్ కు తిరిగి వచ్చారు. ఇది ఆయన పని పట్ల ఉన్న అంకిత భావాన్ని స్పష్టంగా చూపించింది. ఇటీవల జరిగిన పెద్ది షూటింగ్ లో కూడా చరణ్ పాల్గొన్నారు. తన అభిమానులను కలవడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు. చరణ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వందల సంఖ్యలో అభిమానులు షూటింగ్ సెట్స్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ చరణ్ ఆప్యాయంగా కలిశారు. వారితో కలిసి ఒక సెల్ఫీ వీడియో కూడా తీశారు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో ద్వారా చరణ్ స్వయంగా బయటకు రావడంతో ఆయన గాయంపై వస్తున్న ఊహాగానాలకు కూడా ముగింపు పడింది. అభిమానులు కూడా తమ హీరో బాగానే ఉన్నాడని చూసి ఊపిరి పీల్చుకున్నారు. చరణ్ కు జరిగిన ఈ చిన్న సర్జరీ గురించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చరణ్ కు సర్జరీ చేసిన వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ కనురెప్పకు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. మొదట ఈ విషయం తెలిసినప్పుడు కుటుంబానికి కొంత ఆందోళన కలిగిందని, కానీ వైద్యుల మాటలతో ధైర్యం వచ్చిందని చెప్పారు. చరణ్ కు చికిత్స అందించిన వైద్య బృందానికి తమ కుటుంబం ఎప్పటికీ కృతజ్ఞతలతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అభిమానులందరి చూపు పెద్ద సినిమాపైనే ఉంది. ఈ గ్లింప్స్ ఇచ్చిన అనుభూతి చూస్తే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఒక పెద్ద పండుగలా ఎదురుచూస్తున్నారు. సో ఏప్రిల్
30న థియేటర్లో పెద్ది విడుదలైనప్పుడు రామ్ చరణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించబోతున్నాడనే నమ్మకం సినీ ప్రియుల్లో పెరుగుతోంది.